వెల్కమ్ టు కేఫై టీవీ. బీసీల సమస్యే భారతదేశ సమస్య. మాన్యశ్రీ కాన్సీరామ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన నిర్వహించాలని కోరుతూ విజయవాడలో మహాధర్నా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నుండి బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. 9/10/2024 బుధవారం ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్, విజయవాడ. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిపోతున్నా నేటికి ఈ సమాజంలో ఈ భారతదేశంలో ఉండే బీసీలకు జనాభా కులగణాలు తీర్చలేదంటే మనల్ని పాలిస్తున్న పాలకులు నిర్లక్ష్య వైఖరిగా భావిస్తున్నాము. నాటి నుండి నేటి వరకు పాలిస్తున్న పాలకులందరూ కూడా బీసీలకి మోసం చేస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్న ఈ 77 సంవత్సరాలుగా మరి అదేవిధంగా భారతదేశం రాజ్యాన్ని వేలినది కూడా నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 43 సంవత్సరాలు. మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము మరి ఈ రకంగా వాళ్ళు ఎన్నో చేయాలనుకుంటే ఎన్నో సందర్భాల్లో చేయొచ్చు, కానీ కావాలనే బీసీలని అనగదొక్కుతున్నారు ఈ దేశమంతా మొత్తం పైన. మరి ఈ దేశంలో కుక్కలకి లెక్కున్నది, జంతువులకు లెక్కున్నది, కాకులకు లెక్కున్నది, మరి ఎన్నో జీవరాశులకి లెక్కలు చెప్తున్నారు మనకు. మరి అటువంటి లెక్కలు జీవరాశులన్నిటికీ చెప్పేటప్పుడు మరి భారతదేశంలో అత్యంత వెనుకబడి దుర్భరమైన జీవితాలు గడుపుతున్న బీసీ సామాజిక వర్గాలకు మరి లెక్కలు లేవంటే ఇది కావాలనే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పాలిస్తున్న పాలకులు ఇప్పటికైనా మేలుకోకపోతే భారతదేశం మొత్తం పైన బీసీలంతా చైతన్యమవుతున్నారు. మరి మీ పార్టీల పునాదులను కూడా కూలదోవడానికి సిద్ధమవుతున్నారు. బీసీల పైన ఏ పార్టీ నిర్లక్ష్య వైఖరి చేసినా కూడా ఆ పార్టీ రాబోయే రోజుల్లో కన్నుమరుగవుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపుని ఇవ్వడం జరిగినది. చలో విజయవాడ 9వ తారీఖు. మరి దానికి బహుజన సమాజ పార్టీ నాయకత్వం ఊహిస్తూ మరి ఆంధ్రప్రదేశ్లో బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలించి ఈ బీసీ జనగణ పైన తాడో పేడో తేల్చుకోవడానికి నిరంతరంగా దీని మీద ఉద్యమాలు చేపట్టడానికి మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేమంతా కూడా కంకణబద్ధంగా నిలిచి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పార్టీలకి గుణపాఠమైనా చెప్తాం, లేదంటే మా డిమాండ్ అయినా నెరవేర్చేదాకా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సభ ముఖ్యంగా.